See here some GK questions, some GK points, some GK points regarding geography. Some short notes, these are very useful for exams. Okay. Regarding crops. Regarding crops gurinchi, regarding crops, I am telling some points. Okay. క్రాప్స్ గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి క్రాప్లో 3 ఖరీఫ్ కాలము, రబీ సీజన్స్, రబీ, జైద్, ఈ 3 అనేటివి ఏ టైం నుంచి ఎంతవరకు అనేది ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఓకే, అందులో ఆ టైంలో ఆ పీరియడ్లో ఏ పంటలు వేస్తారని అడుగుతూ ఉంటారు. జనరల్గా ఖరీఫ్ అనేది జూన్ నుంచి అక్టోబర్ వరకు, జూన్ టు అక్టోబర్ ఖరీఫ్. రబీ అనేది జనరల్గా మనం ఏంటంటే వింటర్ టైంలో, ఓకే, నవంబర్ టు మార్చ్. ఆ విధంగా జియాద్ అంటే మార్చ్ టు జూన్, వింటర్లో రబీ, జూన్ టు అక్టోబర్ ఈ కాలంలో వచ్చేసి ఖరీఫ్ అంటారు. జియాద్ అంటే మార్చ్ టు జూన్. ఇది ఈ టైం. ఖరీఫ్ పీరియడ్ ఎప్పుడు, రబీ పీరియడ్ ఎప్పుడు, జియాద్ పీరియడ్ ఎప్పుడు అని అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఈ ఖరీఫ్ పీరియడ్లో ఏ పంటలు వేస్తారు ఖరీఫ్లో? ఇక్కడ మెయిన్ వచ్చేసి జూన్ టు అక్టోబర్ రైస్, మిల్లెట్స్ అనేటివి వేస్తాం. రైస్, మిల్లెట్స్. అదేవిధంగా నవంబర్ టు మార్చ్ వింటర్, ఈ సీజన్లో ఏం వేస్తారు? వీట్, బార్లీ, మస్టర్డ్ లాంటివి వేస్తారు, పల్సెస్. అదేవిధంగా జియాద్లో వచ్చేసి వాటర్ మెలన్, షుగర్ కేన్, ఓకే, కుకుంబర్ ఇలాంటివి వేస్తారు. వాటర్ మెలిన్, కుకుంబర్, షుగర్ కేన్ ఇంపార్టెంట్. ఇది జియాద్ టైంలో వేస్తా అంటారు. వీట్, బార్లీ, మస్టర్డ్ ఇవి వచ్చేసి రబీ టైంలో వేస్తారు. రైస్, మిల్లెట్స్ ఇవి వచ్చేసి ఖరీఫ్ టైంలో వేస్తారు. ఇక్కడ ఇయర్ని మనము ఈ పంటల ఆధారంగా 3 టైప్స్, ఇండియన్ క్లైమేట్ ఆధారంగా 3 టైప్స్లో డివైడ్ చేసుకోవచ్చు. ఖరీఫ్, రబీ, జియాద్. జూన్ టు అక్టోబర్, నవంబర్ టు మార్చ్, మార్చ్ నుంచి జూన్ వరకు. రైస్, మిల్లెట్స్, వీట్, బార్లీ, మస్టర్డ్ అండ్ షుగర్ కేన్ అండ్ కుకుంబర్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది అయిపోయింది. 3 టైప్స్ డివైడ్ చేసాము. ఇది ఇంపార్టెంట్, చాలా వస్తా ఉంటాయి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ క్రాప్స్ గురించి ఇంకా కొన్ని. ఏదైనా క్రాప్ వచ్చేసి సపోజ్ టీ గురించి తీసుకుంటే, టీ గురించి తీసుకుంటే ఈ టీ అనేది జనరల్గా ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ అవసరం. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే 200 సెంటీమీటర్స్ అలా రైన్ పడుతుంది కదా, అలాంటి చోట టీ ప్లాంటేషన్ అనేది బెస్ట్ సూటబుల్ అనమాట. ఓకే, అందులో ఏంటంటే వాటర్ ఎక్కువ పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ అవ్వదు, అక్కడ వాటర్ వెళ్ళిపోతుంది. అలాంటి ప్లేసెస్లో టీ అనేది వేస్తూ ఉంటారు ఎక్కువ. ఓకే, సపోజ్ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఎక్కువ వర్షం పడుతూ ఉండే అట్లాంటి చోట. ఇంకా కొన్ని ప్లేసెస్లో వర్షాలు పడే చోట ఎక్కువ ఇక్కడ వేసేస్తారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువ వాటర్ అవసరం వచ్చిన వాటర్ ల్యాగింగ్ కావాల్సిన క్రాప్ ఏదంటాడు? రైస్. ఓకే, ఇది అందరికి తెలిసింది, రైస్. నెక్స్ట్ అదేవిధంగా రైన్ఫాల్ అనేది తక్కువగా పడ్డప్పుడు,
రైన్ఫాల్ తక్కువగా పడ్డప్పుడు, ఆల్రెడీ చెప్పాను వింటర్లో సమ్ రీజన్ రబీలో తక్కువే ఉంటుంది కదా, ఆ టైంలో నవంబర్ నుంచి మార్చి వరకు అట్లాంటి టైంలో తక్కువ వర్షం పడినప్పుడు ఏ ప్లాంట్స్ అంటే పల్సెస్ అనేటి ఇంపార్టెంట్, పల్సెస్ వేసుకుంటారు. ఓకే, పల్సెస్ సూటబుల్. ఇప్పుడు జనరల్గా ఇంకా ఇంకా నెక్స్ట్ లెగ్యూమ్స్ అని కొన్ని ఉంటాయి. ఇవి ఏంటంటే నైట్రోజన్ ఫిక్సింగ్, నైట్రోజన్ ఫిక్సేషన్ అనే దానికి ఇంపార్టెన్స్ లెగ్యూమ్స్ అనేటివి. జస్ట్ నైట్రోజన్ ఫిక్సేషన్ లెగ్యూమ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అది ఎట్లా అంటే తర్వాత చూస్తాం బయాలజీలో. ఓకే, ప్లాంట్స్ ఉంటాయి కదా, నైట్రోజన్ అనేది ప్లాంట్స్కి ఇవ్వడానికి ఇవి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇండియాలో ఎక్కువగా ప్రొడక్షన్ అది ఏంటంటే షుగర్ కేన్ ఉంది. లార్జెస్ట్ ఏరియాలో ప్రొడక్షన్ పరంగా ఎక్కువ ప్రొడక్షన్ ఏంది షుగర్ కేన్. అదేవిధంగా ఎక్కువ ల్యాండ్ ఏరియాలో వేసేది ఏంటంటే రైస్. ఓకే, సెరల్స్లో కూడా సెరల్ రైస్ కూడా సెరల్ అనే దాని కిందికి వస్తుంది. సో ఎక్కువగా పండించేది ప్రొడక్షన్ సెరల్. మన సెరల్స్లో ఎక్కువగా పండించేది ఏంటంటే రైస్. ఓవరాల్ అయితే షుగర్ కేన్. ఓకే, ఇంపోర్ట్స్లో మనం ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో ఎక్కువగా ఏది ఉంది ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో ఏంటంటే ఎడిబుల్ ఆయిల్. ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువగా. ఓకే, ఎక్స్పోర్ట్స్లో ఏముందంటే మంది రైస్ ఉంది, రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, ప్రొడక్షన్లో ఎక్కువ ఉంది షుగర్ కేన్ ఉంది, సెరల్స్లో రైస్ ఉంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్లో రైస్, ఇంపోర్ట్లో ఎడిబుల్ ఆయిల్. ఓకే, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు క్రాప్. ఓకే, అదేవిధంగా మనము ఒక్కొక్క స్టేట్, ఏ స్టేట్లో ఏమి ఎక్కువగా పండిస్తారు ఏదనేది కూడా చూస్తాం. ఇప్పుడు రైస్కి వస్తే ఏంది, వెస్ట్ బెంగాల్ అందరికి తెలుసు. వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా రైస్ పండిస్తారు. షుగర్ కేన్కి వచ్చేసరికి ఎక్కువగా ఏంది యూపీ. ఓకే, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా షుగర్ కేన్ యూపీ. రైట్. గ్రౌండ్ నట్ వచ్చేసి గుజరాత్, గుజరాత్ గ్రౌండ్ నట్. ఓకే, కాఫీ వచ్చేసి కర్ణాటక, కేకే కాఫీ. ఓకే, కాఫీ కర్ణాటక. జూట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, జూట్ ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో పండుతుంది. రైస్, జూట్ వెస్ట్ బెంగాల్. ఓకే, మన టొబాకో వచ్చేసి ఆంధ్రాలో. బనానాస్ తమిళనాడు. వీట్ ఉత్తరప్రదేశ్. రైట్. నెక్స్ట్ పొటాటో కూడా ఉత్తరప్రదేశ్. సాఫ్రాన్, ఇది ఇంపార్టెంట్. ఎక్కడ, జమ్మూ అండ్ కాశ్మీర్. ఆనియన్ మహారాష్ట్ర. క్యాషూ నట్స్ మహారాష్ట్ర. గార్లిక్ అయితే మధ్యప్రదేశ్. బ్లాక్ పెప్పర్ కేరళ.
బ్లాక్ పెప్పర్ కేరళ. కాటన్ గుజరాత్. కాటన్ గుజరాత్. బాంబూస్ అస్సాం. cardamom Sikkim. Chilies Andhra Pradesh. Okay. Once again, I will tell the important. Rice, West Bengal. Jute, West Bengal. Next, tobacco, AP. Groundnut, Gujarat. Cotton, Gujarat. Bamboos, Assam. Kerala pepper. Coffee, Karnataka. Sugarcane, UP. Right. Next, chilies, Andhra Pradesh. These are important. Okay. Right. Banana, Tamil Nadu, garlic, Madhya Pradesh, potato, UP. Saffron, this is important. Already asked many times. Saffron, Jammu Kashmir. Cotton, Gujarat. Coffee, Karnataka. Okay, groundnut, Gujarat. ఇవి ఎక్కువగా అడిగినాడు. గ్రౌండ్నట్ గుజరాత్, కాఫీ కర్ణాటక. ఓకే, కాటన్ గుజరాత్, ఆనియన్స్ మహారాష్ట్ర, cashew nuts Maharashtra, saffron Jammu Kashmir. These are important. Okay, state wise important crops. ఏ క్రాప్స్ ఎక్కువ. అదేవిధంగా కంట్రీస్ పరంగా కొంచెం చూద్దాము, కొన్ని ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయని. కంట్రీస్ పరంగా ఇంపార్టెంట్. ఓకే, వాల్నట్స్ చైనా. ఓకే, కాఫీ బ్రెజిల్. బ్రెజిల్. స్టేట్ అయితే కర్ణాటక. రైట్. సాఫ్రాన్ అయితే ఇరాన్. రైట్. These are important. Okay. Next. These are important. Next. Farming types ఉన్నాయి. Types of farming. Subsistence farming. ఓకే, సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రిమిటివ్ టూల్స్ అండ్ మెథడ్స్. ఓల్డ్ మెథడ్స్ ఓల్డ్ యూజ్ చేస్తారు. ప్రిమిటివ్ టూల్స్ అండ్ మెథడ్స్. ఎందుకంటే స్మాల్ 1 ఎకరా 2 ఎకరా ఇలాంటివి ఉండే ఫ్యామిలీస్ అనమాట. స్మాల్ హోల్డింగ్స్ ఉండే వాళ్ళు, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్. ఓకే, వీళ్ళు ఎక్కువ మంచి ఫెర్టిలైజర్స్ ఇలాంటివి కూడా వాడలేదు. అదేవిధంగా హై వెరైటీ విత్తనాలు కూడా వాడలేదు. వీళ్ళు ఇది మొత్తానికి వీళ్ళు ప్రొడ్యూస్ చేసేది కూడా వీళ్ళ ఫ్యామిలీకే మ్యాక్సిమం సరిపోతుంది. ప్రిమిటివ్. సపోజ్ 1 ఎకర్ ఉందనుకోండి, వీళ్ళు వరేసారనుకోండి రైస్. ఓకే, వాళ్ళు వచ్చేసి 1 ఇయర్లో వాళ్ళు కన్జ్యూమ్ చేసేది 70% దాన్ని తింటారు, 30% మాత్రమే వాళ్ళు అమ్ముకోగలరు. దీన్ని సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. వీళ్ళకి ఈల్డ్ కూడా తక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఓల్డ్ మెథడ్స్ యూజ్ చేస్తారు. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ రేట్కు వాడలేదు. నెక్స్ట్, ఇంటెన్సివ్ ఫార్మింగ్.
ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మెషిన్స్ యూజ్ చేస్తారు, అడ్వాన్స్ ఫెర్టిలైజర్స్ వాడతారు. ఆపోజిట్ అంటే ప్రాఫిట్ ఓరియంటెడ్. ఓకే, ప్రాఫిట్ కోసం చూస్తారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ షిఫ్టింగ్ అగ్రికల్చర్. ఇప్పుడు ట్రైబల్ అడవుల్లో చూస్తే వాళ్ళు కొద్ది రోజులు ఒక చోట వ్యవసాయం చేసుకొని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతారు. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొద్ది రోజులు పండిస్తారు, ఫెర్టిలిటీ తగ్గిపోతే అక్కడ వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోతారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ షిఫ్టింగ్ అగ్రికల్చర్. పోడు ఇన్ ఒడిస్సా, పోడు వ్యవసాయం అంటారు ఒడిస్సా. అదేవిధంగా జూమ్ అంటారు అస్సాంలో. ఓకే, ఇక్కడ చూడండి సబ్సిస్టెన్స్, ఇంటెన్సివ్ అండ్ షిఫ్టింగ్. సబ్సిస్టెన్స్ అంటే ఓల్డ్ మెథడ్స్, ఇంటెన్సివ్ అంటే న్యూ మెథడ్స్, షిఫ్టింగ్ అంటే ట్రైబల్స్. ఇది గుర్తుపెట్టు. పోడు వ్యవసాయం, పోడు అగ్రికల్చర్ అంటే ఒడిస్సా, జూమ్ అంటే అస్సాం. గుర్తుపెట్టు. నెక్స్ట్ హార్టికల్చర్ అండ్ సమ్ టర్మ్స్. హార్టికల్చర్ అంటే ఏంటి? కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఓకే, ప్లాంట్స్. దట్ ఈస్ కాల్డ్ హార్టికల్చర్. ఎపికల్చర్ అంటే వాట్? బీస్ కీపింగ్. ఓకే, ఆక్వా అంటే ఆక్వాటిక్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఆక్వా అంటే వాటర్ కదా. ఏవి కల్చర్ అంటే ఏవి కల్చర్ అంటే వాట్? బర్డ్స్. సో రేరింగ్ ఆఫ్ బర్డ్స్. ఫిసికల్చర్ అంటే ఫిషెస్. ఫోమికల్చర్ అంటే ఫ్రూట్స్, ఓన్లీ ఫ్రూట్స్. ఫోమికల్చర్. సెరికల్చర్ అంటే సిల్క్ వామ్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సెరికల్చర్, సిల్క్ వామ్స్. సెరికల్చర్ అంటే సిల్క్ వామ్స్. నెక్స్ట్ విటికల్చర్ అంటే గ్రేప్స్. విటికల్చర్ అంటే గ్రేప్స్. మళ్ళీ చెప్తాను చూడండి. హార్టికల్చర్ అంటే వాట్? ఫ్లవర్స్, ఫ్రూట్స్, లైక్ దట్. పి అంటే బీ. ఆక్వా అంటే వాటర్, వాటర్ అనిమల్స్ అవి. ఏవి అంటే బర్డ్స్. ఫిసి అంటే ఫిషెస్. ఓమి అంటే ఫ్రూట్స్. సెరి అంటే సిల్క్ వామ్స్. సెరికల్చర్. విటికల్చర్ అంటే గ్రేప్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీస్ ఆర్ టర్మ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. నెక్స్ట్ జస్ట్ స్మాల్ సమ్ పాయింట్స్ ఉన్నాయి. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏందని అడుగుతా ఉంటాను. డ్రిప్ ఇరిగేషన్. ఓకే, ఒక పైప్ ఉంటుంది ఫీల్డ్స్ లో. ఓకే, ప్లాంట్స్ ఉంటాయి కదా. పైప్ వెళ్తుంది, ఈచ్ ప్లాంట్ కు హోల్ ఇస్తారు ఇక్కడ. ఓకే, వాటర్ వెళ్తుంది, ఈచ్ ప్లాంట్ కి సప్లై వెళ్తుంది. ఈ విధంగా ఏంటంటే వాటర్ అనేది తక్కువ వాటర్తో చేయొచ్చు. ఓకే, వాటర్ వేస్టేజ్ ఉండదు. స్ప్రింక్లర్ అంటే ఇంకోటి ఏంటంటే డ్రిప్. ఇది స్ప్రింక్లర్ అంటే స్ప్రేయింగ్ ఆఫ్ వాటర్. స్ప్రే చేస్తారు వాటర్ ఇక్కడ నుంచి ఇట్లా 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 మొత్తం వాటర్ స్ప్రే చేస్తారు. అది స్ప్రింక్లర్ ఇరిగేషన్. ఓకే, నెక్స్ట్ అది రైట్. These are some basics that are related to agriculture. ఓకే, ఆల్రెడీ సాయిల్స్ గురించి ఒక క్లాస్ చేశాను. మళ్ళీ ఒకసారి కావాలంటే బ్రీఫ్గా చెప్పేస్తాను. అల్యూవియల్ సాయిల్స్ ఎక్కడ ఉంటాయి?
Indo-Gangetic Plain and basins of Ganga, Godavari, Krishna, Mahanadi, like this, Kaveri అక్కడ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ అల్యూవియల్ సాయిల్స్ కి ఫెర్టిలైజర్స్ మనం ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రైట్. కాదర్, బంగర్ ఇవి చూసుకున్నాం. కాదర్, బంగర్ ఇవి కూడా అల్యూవియల్ సాయిల్స్. ఓకే, కాదర్ అంటే న్యూ, బంగర్ అంటే ఓల్డ్, అది గుర్తుపెట్టుకోండి. రైట్, అల్యూవియల్ గురించి. అల్యూవియల్ తర్వాత బ్లాక్ సాయిల్స్. ఈ బ్లాక్ సాయిల్స్ ఇదంటే సెల్ఫ్ ఫ్లాయింగ్, ఇది ఇంపార్టెంట్ చాలా. బ్లాక్ సాయిల్, సెల్ఫ్ ఫ్లాయింగ్ బ్లాక్ సాయిల్ అంటే సమ్మర్లో దానంతా కాదే ఓకే కంప్రెస్ అయిపోయి హోల్స్ మాదిరి ఇట్లా ఏర్పడుతుంది, సెల్ఫ్ ఫ్లాయింగ్. ఓకే, నెక్స్ట్ అంటే ఏంటంటే స్వెల్ అవుతాయి వెన్ వెట్ అండ్ డెవలప్స్ క్రాక్స్ వెన్ డ్రై. డ్రై అయినప్పుడు క్రాక్స్ వస్తాయి, సాయిల్ కు సాయిల్ మధ్యలో గ్యాప్స్, క్రాక్స్ వస్తాయి. దాన్ని ఏమంటారంటే బ్లాక్ సాయిల్. ఈ బ్లాక్ సాయిల్ అంటే మన కాటన్ అనేది ఓకే, రేగర్ అని కూడా అంటారు ఈ సాయిల్స్. ఇది గుర్తుపెట్టు. నెక్స్ట్ లాటరైట్ సాయిల్స్. లాటరైట్ సాయిల్స్ అంటే ఇంపార్టెన్స్ ఏంటంటే ఓకే కలర్ వచ్చేసి ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్. రెడ్ ఎందుకంటే ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్ అండ్ అల్యూమినియం దీంట్లో ఉంటాయి. లాటరైట్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రిక్స్ అండ్ ఆల్సో లీచింగ్ ఆఫ్ some compounds like iron, like that. Okay, next important ఏంటంటే కల్టివేషన్ కి అంత ఫిట్ కాదు. ఓకే, బ్రిక్స్ అంటేనే లాటరైట్, లీచింగ్, అన్ఫిట్. ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ లాటరైట్. నెక్స్ట్ ఆల్కలైన్ సాయిల్. ఆల్కలైన్ సాయిల్స్ లో సోడియం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆల్కలైన్ లో వీటిని బేసిక్ ఎనర్జీ సో న్యూట్రలైజ్ చేయడానికి జిప్సం వాడతారు. జిప్సం వాడి మనము క్రాపింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ సాయిల్ ఏంది? పీటీ సాయిల్. పీటీ సాయిల్లో హ్యూమస్ అనేది ఎక్కువగా ఉంటుంది, హ్యూమస్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సాయిల్స్. అంటే అల్యూవియల్ సాయిల్ ఏ విధంగా ఏర్పడుతుంది? హిమాలయన్ రివర్స్ వలన ఏర్పడుతుంది. బ్లాక్ సాయిల్ వాల్కానిక్ యాక్టివిటీ వలన ఏర్పడుతుంది. నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ అనేవి ఉంటాయి కదా, తమిళనాడు వెంబడి ఉండేది రెడ్ అండ్ ఎల్లో. ఇవి ఎలా అంటే వెదరింగ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలిన్ అండ్ మెటామార్ఫిక్. ఓల్డ్ క్రిస్టలిన్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ వలన ఏర్పడుతుంది. వెదరింగ్ అంటే లీచింగ్, అంటే బిగ్ రాక్స్ అనేటివి కట్ అయిపోయి అలా ఏర్పడడం వెదరింగ్. ఓకే, నెక్స్ట్ లాటరైట్ సాయిల్ అంటే ఆల్రెడీ చెప్పాను, అవి హెవీ రైన్స్ పడడం వలన లీచింగ్ ఆఫ్ మినరల్స్ కాంపౌండ్. ఓకే, నెక్స్ట్ సెలైన్ అంటే సాల్ట్ ఫార్మేషన్. పీటీ సాయిల్స్ అంటే ఆర్గానిక్ మ్యాటర్. ఇవి గుర్తు రావాలి మీకు. రైట్, సాయిల్స్ గురించి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పాను. నెక్స్ట్ సాయిల్స్ కూడా ఏ ఏరియాస్లో ఉంటాయి అనేది కూడా మ్యాప్లో చూపించాను. అల్యూవియల్ సాయిల్స్ అంటే ఏంటి? ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్, డెల్టాస్ ఆఫ్ ద రివర్స్. నెక్స్ట్ బ్లాక్ సాయిల్ అయితే డెక్కన్ ప్లాటూ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏపీ, గుజరాత్, తమిళనాడు. రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ఇక్కడ మెయిన్ పార్ట్స్. ఓకే, డెక్కన్ ప్లాటూ, స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, సౌత్ పార్ట్స్ ఆఫ్ మిడిల్ గంగా ప్లేన్. లాటరైట్ అంటే ఈస్టర్న్ ఘాట్స్ అక్కడ ఉంటాయి. ఓకే,
అరిడ్ అరిడ్ సాయిల్స్ మెయిన్ రాజస్థాన్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అరిడ్ రాజస్థాన్. సెలైన్ సాయిల్స్ అయితే గుజరాత్. ఓకే, సుందర్బన్స్ ఇక్కడ ఉంటాయి. పిటి సాయిల్స్ ఎక్కడ ఉంటాయి? ఒరిస్సా, తమిళనాడు, ఇక్కడ బీహార్, సౌత్ పార్ట్ ఆఫ్ ఉత్తరాంచల్, నార్థన్ పార్ట్ ఆఫ్ బీహార్ ఇక్కడ ఉంటాయి. దీస్ ఆర్ ఇంపార్టెంట్. Okay, so some agriculture related terms I have explained. Okay, these are just standard GK points. Check here once. Okay, right.